finally I've completed 10 successful years in this industry and 25 movies కూడా కంప్లీట్ చేసుకున్నాను అన్నమాట. ఇట్స్ సిల్వర్ జూబ్లీ. చిన్న కప్ కేక్ అయినా తెచ్చో క్యాండిల్ పెట్టి ఉఫ్ అని ఊదిస్తారేమో అని అనుకున్నా. అంటే ఏం జరిగిందంటే రాట్లేదే. ఇప్పుడు సెలబ్రేషన్స్ అంటే ఊపుకుంటూ మేకప్ వేసుకొని ఒక కేజీ లిప్స్టిక్ ఒక అర కేజీ వేసుకొని ఎంతసేపు మాట్లాడినా ఏ సినిమా అన్న చెప్పలేదు. చూసా అక్కడ దొరికిపోయేవారు నువ్వేం చూడలేదని. అమ్మ గుర్తొచ్చిందండి. అంతకు ముందు కూడా మా అన్నయ్య వాళ్ళ గృహప్రవేశంకి క్యాటరింగ్ ఇచ్చా అని చెప్పాను కదా. ఈ గురు కిచెన్ వాళ్ళకి నాకు టేస్ట్ నచ్చి వాళ్ళ క్వాలిటీ అండ్ టైమింగ్స్ నచ్చి మళ్ళీ వాళ్ళకి కాల్ చేయడం జరిగింది. ప్రైజింగ్స్ కూడా బయట హోటల్స్తో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్గా అనిపించింది. అందుకనే మీకు కూడా రిఫర్ చేస్తున్నాను. Congratulations, Imo. Hi, hello, namaste. Welcome back to channel. It's Himaja. Yes, finally I've completed 10 successful years in this industry and 25 movies కూడా కంప్లీట్ చేసుకున్నాను అన్నమాట. ఇట్స్ సిల్వర్ జూబ్లీ. కంగ్రాట్స్ హిమజ. ఎస్, మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవడము, మనల్ని మనం సెలబ్రేట్ చేసుకోవడము చాలా ఇంపార్టెంట్ లైఫ్లో అనేది. అండ్ ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని ఇయర్స్గా నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఈ సపోర్ట్ అనేది వెలకట్టలేనిది. థ్యాంక్ యూ సో మచ్. పేరున చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా మా పేరెంట్స్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఎంకరేజ్మెంట్ లేనిదే నేను ప్రశాంతంగా నా పని చేసుకోగలిగి ఉండేదాన్ని కాదు. ఎస్, సో మచ్ ఎక్సైటెడ్. ఈరోజు నేను మామూలుగా చిన్న చిన్న విషయాలకి చాలా సెలబ్రేట్ చేసుకుంటాను. అలాంటిది ఇంత పెద్ద విషయం నా లైఫ్లో, నా కెరీర్కి సంబంధించింది, సెలబ్రేట్ చేసుకోకుండా ఎలా ఉంటాను. సో అందుకని ఇంట్లో చిన్న పార్టీ ప్లాన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ తోటి. ఎస్, సీరియల్స్తో స్టార్ట్ అయింది నా కెరియర్. యాక్చువల్గా న్యూస్ రీడర్ అవుదామని అనుకున్నాను, కానీ టింగ్ 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 అని చెప్పేసి ఎవరికి ఇక్కడికి వచ్చానమాట. యా, భార్యామణి, స్వయంవరం, కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్కి అయితే ఇప్పటికీ నన్ను రేవతి అని పిలుస్తారు. ఒక ఆర్టిస్ట్కి అంతకు మించి ఏం కావాలండి. గుర్తుండిపోయే రోజు చేశాను. శతమానం భవతి, ఉన్నదొకటే జిందగీ, నేను శైలజ, వాట్ నాట్, చాలా మూవీస్. ఇదిగోండి 25 మూవీస్ ఇక్కడ రిలీజ్ అయినవి అండ్ రిలీజ్ అవ్వబోతున్న దేవరా అండ్ NBK 109 మూవీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ షూటింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. అండ్ నేను చేసిన సీరియల్స్ లిస్ట్ ఇది, మూవీస్ లిస్ట్ ఇది. డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఏ జోక్ ఇక్కడ వరకు రావడం అనేది. ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఇంకా టఫ్ అయిపోయింది ఈ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం అనేది. అండ్ యా, సినిమా కష్టాలు అంటే ఏమో అనుకునేదాన్ని, కానీ వచ్చాక అర్థమైంది ఎవ్వరు ఏమన్నా చిక్కు అని అనుకొని వదిలేసి మన పని మనం చేసుకోవడం అనేది నేను నేర్చుకున్నా అండ్ నేను ఫాలో అయ్యే ఫండా అనమాట. అండ్ యా, కొంతమంది అడుగుతుంటారు, అక్క మీకు ఇంత డబ్బు ఎక్కడిది, కార్లు ఇల్లు ఎక్కడ అని అంటున్నారు. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పటి వరకు చేసిన 25 సినిమాలు కాదు కదా, ఇంకొక 100 సినిమాలు చేస్తున్నా కూడా నేను ఇప్పుడు సంపాదించిన సంపాదన వచ్చుండేది కాదు ఓన్లీ మూవీస్ పైన. యూ షుడ్ రిమెంబర్ దట్ ఐఎమ్ ఆల్సో ఆన్ యూట్యూబ్ అండ్ ఐఎమ్ ఆల్సో ఆన్ ఇన్స్టాగ్రామ్. ఓకే, ఐఎమ్ ఎర్నింగ్ మోర్ మనీ ఆన్ సోషల్ మీడియా. చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆన్సర్ ఇది. చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్తే అలా అపోహపడే అవకాశం ఇవ్వం కదా అని ఒక చిన్న ఉద్దేశంతో ఈ క్లారిటీ ఇస్తున్నాను అనమాట. సో యా, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ వన్స్ అగైన్. ఎన్నిసార్లు చెప్పినా కానీ సరిపోదు. అండ్ చాలా ప్లాన్స్, ఓ పక్కన డెకరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇట్స్ లైక్ అ పండగ ఇన్ మై హోమ్ టుడే. అండ్ యా, నేను ప్రతి వ్లాగ్లో నేను స్కిన్ కేర్ సంబంధించి కానీ హెయిర్ కేర్ సంబంధించి కానీ మంచి విషయాలు మీతో షేర్ చేసుకుంటాను కదా, అలాగే ఈ వీడియోలో కూడా హెయిర్ కేర్ సంబంధించి మంచి విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. యూజువల్గా నా హెయిర్ ఒకప్పుడు ఇలా ఉండేదన్నమాట.
హెయిర్ ఫాల్ అనేది బాగా ఉండేది. ఇది ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేస్తుండే ప్రాబ్లమే. హెయిర్ స్టాండ్స్ అయితే మాత్రం నావి ఎక్కడ పడితే అక్కడ ఇంటి నిండా పడుతుండేవి. లిటరల్ గా మా అమ్మ తిడుతూ ఉంటుంది రోజు, నీ జుట్టే ఉంది మొత్తం ఇల్లు ఎటు చూసినా అనేసి. చాలా ఎక్సెసివ్ హెయిర్ ఫాల్ వల్ల జుట్టు థిన్ కూడా అయిపోయింది. హెయిర్ ఫాల్ అనే ప్రాబ్లమ్ ని తీసేసి స్ట్రాంగర్ హెయిర్ అండ్ హెయిర్ గ్రోత్ కావాలి అని అనుకుంటే మాత్రం ఒకే ఒక సొల్యూషన్ ఉంది. అది స్కాల్ప్ ని స్ట్రెంథన్ చేస్తూ హెయిర్ ఫాల్ ని రెడ్యూస్ చేసే మంచి షాంపూ యూస్ చేయడం అన్నమాట. అదే మనకి మంచి సొల్యూషన్. హెయిర్ ఫాల్ కంట్రోల్ కి నేనైతే చాలా రెమెడీస్ ట్రై చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ ఇంగ్రీడియంట్ అయిన మన మేతి ఉంది కదా, అది ట్రై చేశాను. కానీ ఆ DIY చాలా ఇన్కన్వీనియంట్ గా అనిపించింది. మేబీ ఆ మెస్సీ ప్రిపరేషన్ వల్ల అయి ఉండొచ్చు. అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో లైక్ మనం రీల్స్, యూట్యూబ్ అవి బాగా చూస్తుంటాం కదా, సో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ ఒక ఆర్గానిక్ ఇంగ్రీడియంట్ అయిన రోజ్మెరీని జుట్టుకి ట్రై చేయమని వీడియోస్ చూసాం అన్నమాట. అప్పుడు నేను మామా ఎర్త్ వాళ్ళ రోజ్మెరీ షాంపూ అండ్ రోజ్మెరీ కండిషనర్ గురించి విని ట్రై చేద్దామని డిసైడ్ అయ్యి యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ రిజల్ట్స్ కూడా చాలా బాగా అనిపించాయి. అందుకే నేను వీటి గురించి మీకు చెప్పాలనుకున్నాను. ఈ షాంపూ అండ్ కండిషనర్ లో పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ రోజ్మెరీ ప్లస్ మేతి దానా ఉన్నాయన్నమాట. ఇవి తెలుసుకొని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ డిలైటెడ్ గా కూడా ఫీల్ అయ్యాను. ఎందుకంటే రోజ్మెరీ అండ్ మేతి దానా కాంబినేషన్ అనేది హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేయడమే కాకుండా జుట్టుని స్ట్రెంగ్త్ కూడా చేస్తుంది. ఈ షాంపూ అండ్ కండిషనర్ అప్లికేషన్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇలా చేతుల్లోకి కొంచెం అమౌంట్ ఆఫ్ షాంపూ తీసుకొని స్కాల్ప్ పైన ఇది నురగ వచ్చే వరకు మసాజ్ చేస్తూ ఉండాలి. మామా ఎర్త్ రోజ్మెరీ షాంపూ రెగ్యులర్ అప్లికేషన్ వల్ల హెయిర్ ఫాల్ అనేది 93% వరకు రెడ్యూస్ అవుతుంది. ఇంకా జుట్టు అప్ టు 94% వరకు స్ట్రెంగ్తన్ కూడా అవుతుంది. నాకైతే లాంగ్ టర్మ్ రిజల్ట్స్ కావాలనుంది. సో హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తూ హెయిర్ ని స్ట్రెంగ్తన్ కూడా చేసే ఈ ప్రోడక్ట్ ని డెఫినెట్లీ యూస్ చేస్తాను. షాంపూ అప్లికేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మామా ఎర్త్ రోజ్మెరీ కండిషనర్ ని ఒక కాయిన్ సైజ్ అంత అమౌంట్ తీసుకుంటాను. నా మీడియం లెంత్ ఆఫ్ హెయిర్ కి ఇది సరిపోతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కండిషనర్ ని అప్లై చేస్తున్నప్పటి నుంచి హెయిర్ అనేది ఈజీగా డిటాంగిల్ అయిపోతుంది. ఈ 2 ప్రొడక్ట్స్ వచ్చేసి ఇలా బ్యూటిఫుల్ లావెండర్ కలర్ బాటిల్స్ లో వస్తాయి. ఇంతకు ముందు చెప్పినట్లు న్యూ హెయిర్ గ్రోత్ కోసం నేను మామా ఎర్త్ రోజ్మెరీ హెయిర్ ఆయిల్ ని కూడా యూజ్ చేస్తున్నాను. అండ్ చూడండి నా స్కాల్ప్ నుంచి బేబీ హెయిర్ ఎలా వస్తుందో. మనాక్సిడల్ అనేది ఒక వైడ్లీ ప్రిస్క్రైబ్డ్ అండ్ న్యూ హెయిర్ గ్రోత్ కి నోన్ మెడిసిన్ అన్నమాట. అయితే ఆ ఇంగ్రీడియంట్ కంటే కూడా రోజ్మెరీ హెయిర్ ఆయిల్ చాలా మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అండ్ సేఫ్ అండ్ సెకండరీ రీసెర్చ్ లో చెప్పారు. సో ఫైనల్లీ నేను చెప్పబోయేది ఏంటి అంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ కోసం న్యాచురల్ అండ్ పాపులర్ సొల్యూషన్ అయిన మామా ఎర్త్ రోజ్మెరీ డిజైన్ లో వచ్చిన షాంపూ అండ్ కండిషనర్ ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీళ్ళ ప్రొడక్ట్స్ అన్ని కూడా మేడ్ సేఫ్ సర్టిఫైడ్. సో ఇదండి నా హెయిర్ కేర్ రొటీన్ గురించి చెప్పాలనుకున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ డిస్క్రిప్షన్ లో వీటి పర్చేస్ లింక్స్ ఇచ్చాను, తప్పకుండా ట్రై చేయండి. మామా ఎర్త్ వెబ్సైట్ లో అండ్ వీళ్ళ యాప్ లో నా కూపన్ కోడ్ ని తప్పకుండా యూస్ చేస్తే 20% ఆఫర్ కూడా వస్తుంది. అవసరం కదా. ఇది ఓన్లీ మామా ఎర్త్ సైట్ అండ్ యాప్ లో మాత్రమే అప్లికబుల్. అండ్ మామా ఎర్త్ మిమ్మల్ని వింటుంది కూడా. వాళ్ళ ప్రొడక్ట్స్ ని యూజ్ చేసి మీరు మీ ఫీడ్బ్యాక్ ని షేర్ చేయండి. అండ్ తెలుసా, కస్టమర్స్ ఇన్పుట్స్ ని బేస్ చేసుకొని వాళ్ళు వాళ్ళ ఆనియన్ షాంపూని ఇంప్రూవ్ చేశారు. ప్లస్ వాళ్ళు బెటర్ క్వాలిటీ కోసం ఎప్పటికప్పుడు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ తో ప్రొడక్ట్స్ ని అప్డేట్ చేస్తూ ఉన్నారు. మీ హెయిర్ కేర్ ఎక్స్పీరియన్సెస్ ని నాతో కామెంట్ సెషన్ లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నేనైతే ఇప్పుడు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, ఎందుకంటే మా ఫ్రెండ్స్ వచ్చే టైం అయింది. వాళ్ళు వస్తే ఇంత ఫ్రీగా మాట్లాడలేను అండ్ గోలగోలగా ఉంటది. అందుకని వాళ్ళు వచ్చే లోపు నా పని నేను చేసేసాను అనమాట. సో నేను మంచి హెయిర్ స్టైల్ చేయించుకోవాలి, చాలా పనులు. I'll just come back. A few minutes later. అయితే వీళ్ళు ఎంత కోతులంటే నేను నెలకు ఒక 4-5 సార్లు చెప్తున్నా, నేను 10 years కంప్లీట్ అయిపోతుంది, 10 years కంప్లీట్ అయిపోతుంది, అయిపోయింది అని కూడా చెప్పాను అనమాట. ఎవరైనా కనీసం ఒక కేక్ తీసుకొచ్చి కంగ్రాట్స్, ఓన్లీ ఒక ఫార్మాలిటీకి ఒక చిన్న కప్ కేక్ అయినా తెచ్చో క్యాండిల్ పెట్టి ఉఫ్ అని ఊదిస్తారేమో అని అనుకున్నా. అంటే ఏం జరిగిందంటే చెప్పు. రావట్లేదే అదేనండి, అంటే ఓల్డ్ గురించి కదా పెద్దగా మైండ్ లో లేదు. ఏదైనా యంగ్ అంటే గుర్తుండేది.
ఏదో ట్రై చేసా కవర్ కానీ ఇప్పుడు సెలబ్రేషన్స్ అంటే ఊపుకుంటూ మేకప్ వేసుకొని ఒక కేజీ లిప్స్టిక్ ఒక 1/2 కేజీ వేసుకొని వచ్చేసారన్నమాట. ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నానంటే నా ఫ్రెండ్స్ గురించి. చెప్పాలంటే మాత్రం ద వే యూ యాక్ట్ న్యాచురల్ ఫీల్స్ ఇస్తావు చూసినావా, అది లైవ్లీ ఫీల్ ఇస్తుంది. దట్ ఐ లైక్ ఇట్ ద మోస్ట్. ఎంతసేపు మాట్లాడినా ఏ సినిమా అన్న చెప్పలేదు చూసా, అక్కడ దొరికిపోయేవారు నువ్వేం చూడలేదని. తక్కువ సినిమా చెప్పే, నాకు మంచి పేరు తెచ్చిన ఒక సినిమా పేరు చెప్పే. నిన్ను అడగలేదే, నిన్ను అడగల. సాంగ్స్ గుర్తున్నాయి, లుక్ గుర్తుంది, డైలాగ్స్ కూడా చెప్తారు. కాకపోతే ఒక అమ్మ గుర్తొచ్చిందండి, గుర్తొచ్చింది. అయితే ఎక్స్ట్రాడినరీ పాయింట్ చెప్దాం అనుకుంటున్నా. యాక్చువల్ గా నాకు మూవీ నేమ్ అయితే గుర్తులేదు. ఒక క్యారెక్టర్ అయితే నేను సడన్ గా సర్ప్రైజ్ అయిన క్యారెక్టర్ ఏంటంటే, అంతవరకు హిమజ అంటే ట్రెడిషనల్ గా చేస్తుంది, మంచిగా అది ఇది చేస్తారు. ఒక సినిమా సడన్ గా దయ్యం క్యారెక్టర్ చేసింది. నేను చెప్పేది దమ్ముంటే సినిమా పేరు చెప్పే. సినిమా పేరే రావట్లేదు, క్యారెక్టర్స్ నువ్వు చేసినవన్నీ ప్రాపర్ చెప్తా. నీ డాన్సులు చెప్తా, నీ యాక్టింగ్ చెప్తా, అది కాకుండా నువ్వు వేసిన డెవిల్ క్యారెక్టర్ చెప్తా. నెక్స్ట్ నువ్వే ఆ సినిమా పేరు, నెక్స్ట్ నువ్వే. నేను ముందే చెప్తాను, నాకైతే సినిమా పేరు గుర్తులేదు, బట్ క్యారెక్టర్ గుర్తుంది, సినిమా మొత్తం గుర్తుంది. బట్ అందులో అయితే అసలు ఒక దయ్యం లాగా చాలా 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 బాగా చేసింది. అందులో చేసిన స్టంట్లు అయితే ఇంకా సూపర్, నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ మేడం గుర్తుంది. హార్డ్ వర్క్ థ్యాంక్స్ థ్యాంక్స్. హార్డ్ వర్క్ మాత్రం ఎవరి సపోర్ట్ లేకుండా సింగిల్ గా తన హార్డ్ వర్క్ తను చేస్తాను. థ్యాంక్స్. ఒకటి కాదు, మేనేజింగ్ లాట్ మెనీ, అన్నిట్లో కనపడుతుంది కదా. ఇది ఎమోషన్ తో చెప్తున్నా. యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో, వేరే యాప్స్ లైక్ జోష్ లో, ఇంకా చెప్తే లిస్ట్ వెళ్తూనే ఉంటది. అన్నిట్లో కనిపిస్తున్నావు అంటే ఇట్ ఇస్ నాట్ జోక్ థింగ్. యా, ఎవ్రీథింగ్ మేడం కుకింగ్ కూడా చేస్తుంది. సో మామూలుగా మనం ఇంట్లో వండుకోవడం వేరు, గెస్ట్ వస్తున్నప్పుడు కొంచెం ఎక్కువ మంది ఉంటారు, మనం వాళ్ళతో మాట్లాడటంలో బిజీగా ఉంటాం కాబట్టి వంట పనులు పెట్టుకోకపోవడమే బెటర్ అని చెప్పేసి నేను అంతకుముందు కూడా మా అన్నయ్య వాళ్ళ గృహప్రవేశంకి క్యాటరింగ్ ఇచ్చాను చెప్పాను కదా. ఈ గురు కిచెన్ వాళ్ళకి నాకు టేస్ట్ నచ్చి, వాళ్ళ క్వాలిటీ అండ్ టైమింగ్స్ నచ్చి మళ్ళీ వాళ్ళకే కాల్ చేయడం జరిగింది. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే, చక్కగా మనం ఇంట్లో కిచెన్ స్పేస్ చూపించినా వాళ్ళు వేడివేడిగా మనకి స్టార్టర్స్ అవన్నీ మన ముందే వేసి ఇలా సర్వింగ్ కూడా చేస్తారు. అండ్ మెయిన్ కోర్స్ చక్కగా చేసేసి తీసుకొచ్చి వేడివేడిగా మాకు ఇలాగ టైమింగ్స్ ప్రకారం సర్వ్ చేశారనమాట. టేస్ట్ అయితే అదిరిపోయాయి అన్ని ఐటమ్స్. మీకు కూడా క్యాటరింగ్స్ కావాలంటే తప్పకుండా కింద నంబర్ మెన్షన్ చేస్తాను, కంపల్సరీ ట్రై చేయండి. వీళ్ళ ప్రైజింగ్స్ కూడా బయట హోటల్స్తో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్గా అనిపించింది, అందుకనే మీకు కూడా రిఫర్ చేస్తున్నాను. క్యా కారే చిట్టుముత్యాలు అదిరిపోయింది. ఇది ఎక్కడి నుంచి ఆర్డర్ చేసాం తెలుసా నీకు? ఈ గురు కిచెన్ ఐ నో. లాస్ట్ టైం మనం గృహప్రవేశంకి తిని అలసిపోతున్నాను. యాక్చువల్లీ నాకు జెన్యున్ గా బాగా నచ్చింది ఏంటంటే, చికెన్ కర్రీస్ ఎక్కడైనా మాక్సిమం చాలా బాగుంటాయి, అది పక్కన పెట్టేస్తే ఫిష్ పులుసు. నేను జనరల్ గా ఫిష్ ఫ్యాన్ ని. కొంచెం స్పైసీ చేస్తాడు, అందుకని నీకు నచ్చినట్టుంది. లేదు స్పైసీనెస్ అని కాదు, ఫిష్ అంటే అందరు చేస్తారు కానీ ఆ టేస్ట్ ఎవరు తీసుకురాలేరు. మసాలా ఇక్కడ ఏంటంటే ఫిష్ పులుసు అద్దిరిపోయింది. అండ్ చిట్టుముత్యాల బిర్యానీ నాకు జనరల్ గా హిమజనే ఇంట్రొడ్యూస్ చేసింది మన మణికొండలో ఉన్నప్పుడు. ఎక్స్క్లూజివ్లీ మా బిబ్రో ఉండేది. థ్యాంక్ యూ సో మచ్. పప్చారు కూడా ఉంది ఈ రోజు. నేను చీటింగ్ డే. హాయిగా ఉంది. ఓకే, ఫుడ్ విషయంలో నేను ఎప్పుడు కాంప్రమైజ్ గాను యాజ్ అ ఫుడీ. అండ్ మన ఇంటికి వచ్చిన గెస్ట్ అందరూ ఫుడ్ తోటే ఒక మెమరీలో నిలిచిపోతుంది మన ఇంటిన పార్టీ కాబట్టి ఆబ్వియస్లీ ఈ గురు నుంచి ఆర్డర్ చేశాను. లాస్ట్ టైం మా అన్న వాళ్ళ గృహప్రవేశానికి ఫస్ట్ టైం ఆర్డర్ చేసాం అనమాట క్యాటరింగ్కి. చాలా 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 మంచి రివ్యూ వచ్చి మళ్ళీ నా సెలబ్రేషన్ కూడా ఈ గురులోనే ఆర్డర్ చేశాను. వీళ్ళు ఏంటంటే, మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు చేసుకొని వస్తారు, లేదా మనం ఒక స్పేస్ ఇచ్చి అక్కడ వండండి అంటే. అండ్ నాకంటే కొంచెం మందే కాబట్టి చక్కగా నా కిచెన్ సరిపోయింది. కొంచెం ఒక 30-50 మెంబర్స్ అంటే కొంచెం ఖాళీ దగ్గర చూపిస్తే అక్కడ కూడా మంచిగా ప్రాపర్ సెట్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేస్తాను మనకి. సో స్టార్టర్స్ వేడివేడిగా మనకి లైవ్లో ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి కిచెన్ ఇచ్చేసాను వాళ్ళకి. చక్కగా లైవ్లో స్టార్టర్స్ అని ఇచ్చారు. అండ్ మెయిన్ కోర్స్ వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ మంచిగా ప్రిపేర్ చేసుకొని వచ్చి వేడివేడిగా ఉండేలాగా చిన్న సెటప్ చేసుకొని
మనకి వేడిగా సర్వ్ చేస్తున్నారు అనమాట. నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది. మీకు కూడా చాలా మందికి ఇప్పుడు ఇంట్లో హౌస్ పార్టీస్ అని కానివ్వండి, ఫంక్షన్స్, ఈవెంట్స్, వాట్ ఎవర్, పెళ్ళిళ్ళకి కానీ పండుగలకు కానీ యూజ్ అవుతుంది కదా చాలా మందికి. అంతమంది మనం మన ఇళ్ళలోనే రోజు వండుకునే ఓపిక లేదు, అలాంటి ఫంక్షన్స్ లాంటి ఈవెంట్స్ అంటే కష్టం కదా. సో అలాంటప్పుడు వీళ్ళ కాంటాక్ట్ డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా టేస్ట్, క్వాలిటీ అసలు కాంప్రమైజ్ కాదు. వాళ్ళ నెంబర్ కింద మెన్షన్ చేస్తున్నాను, మీకు కూడా నెసెసిటీ అంటే వాళ్ళకి కాల్ చేయండి. ఓకే, నేనైతే కుమ్మేస్తాను. యాక్చువల్గా అసలు నాన్ వెజ్ కర్రీ బాగుంటుంది అనుకుంటాం కానీ దీనిలో గుత్తి వంకాయ ఇరగ తీసేసారండి బాబు. ఇగురు కిచెన్. ఈ గుత్తి వంకాయ కర్రీ ముందు మటన్ కర్రీ కూడా వేస్ట్. And now it's celebration time. ఏంటది? మళ్ళీ ఇంకో బాంబు. అది బాంబు. Congratulations, Imo. Successful years. Not many to go. Thank you. This cake is for you guys. Thank you so much for your love. Love you all. Thank you so much for watching this video. Take care. See you. Bye bye.